లెట్స్ అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ దిస్ రూమ్. పార్ట్ టైం చేసుకుంటూ మన లోన్, మన ఎడ్యుకేషన్, అట్లనే మన లివింగ్ మేనేజ్ చేయగలుగుతామా లేదా? అండ్ డైరెక్ట్గా నన్ను అడిగితే ఇట్స్ అ మిక్స్డ్ ఆన్సర్ అని అంట. ఎస్ అండ్ నో రెండు అంట. అండ్ ఆ ఆన్సర్కి ఎందుకు ఎస్ అండ్ నో అంటున్నాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందరు బాగున్నారా? నేను ఎగ్జామ్ రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఇందాక చెప్పినట్టు పార్ట్ టైం గురించి అండ్ పార్ట్ టైంతో వచ్చిన పైసలతో మీరు మేనేజ్ చేయగలుగుతారా లేదా అన్న దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లీగల్గా మనము జర్మనీలో 140 హాఫ్ డేస్ లేకపోతే 280 ఫుల్ డేస్ పనిచేయచ్చు. ఈ లెక్క నాకు అర్థం కాలే. ఎందుకంటే హాఫ్ డే అంటే 4 hours షిఫ్ట్ని హాఫ్ డేలా కన్సిడర్ చేస్తారా, లేకపోతే 6 hours అన్న దాన్ని ఫుల్ డేలా కన్సిడర్ చేస్తారా అనేది స్టిల్ నేను దానికి ఒక ఆన్సర్ ఎత్తుక్కుంటున్నా. మీలో ఎవరికైనా తెలుసు అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టూడెంట్ మ్యాక్స్ 20 hours a వీక్ చెయ్యొచ్చు పార్ట్ టైం, మేనేజింగ్ విత్ ఎడ్యుకేషన్. అంటే నీకు క్లాసెస్ ఉన్నాయి, అట్లానే పార్ట్ టైం చేయాలి అంటే 20 hours a వీక్ చెయ్యొచ్చు. బ్రేక్లో ఉన్నప్పుడు మనము 40 hours a వీక్ చేయొచ్చు. ఎందుకంటే ఫుల్ ఖాళీగా ఉంటాము మనము, మనకి పనిపాట యూనివర్సిటీ అలాంటివి ఉండవు కాబట్టి కాన్సన్ట్రేషన్ చేసి ఫుల్ పార్ట్ టైం మీద పెట్టి దున్నుడు పైసలు అలా ప్లాన్ చేస్తారు స్టూడెంట్స్ ఇక్కడ. సో లీగల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే పర్ వీక్ 20 hours వరకు చేయొచ్చు అండ్ బ్రేక్లో ఉన్నప్పుడు 40 hours పర్ వీక్ చేయొచ్చు యాజ్ అ స్టూడెంట్. సో ఇప్పుడు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడతా. మెయిన్ థింగ్ ఏంటంటే నేను దాన్ని రెండు విధంగా డివైడ్ చేసా. ఒకటి లేబర్ జాబ్, ఇంకొకటి డెస్క్ జాబ్. లేబర్ జాబ్ ఏంటంటే మిమ్మల్ని ఫిజికల్గా బాగా యూస్ చేసుకునే జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ డ్రైవర్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు వెయిటర్ లాగా, లేకపోతే చెఫ్కి అసిస్టెంట్ లాగా, లేకపోతే వేర్ హౌస్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ అని అవ్వచ్చు. ఇలాంటి జాబ్స్ ఏంటంటే మీకు మినిమం వేజే పే చేస్తే, లేకపోతే మహా అయితే ఒక 50-60 cents ఎక్కువ పే చేస్తుంది. అండ్ కరెంట్గా ఉన్న మార్కెట్లో 12.41 అనేది మినిమం వేజ్ ఇక్కడ జర్మన్లో డిసైడ్ చేసింది. సో మీకు మోస్ట్ ప్రాబ్లీ అంతే అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ అవర్స్ అనేవి కొన్ని ఆపర్చునిటీ కొన్ని ప్లేసెస్లో అయితే డెఫినెట్గా మీ 20 hours a వీక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, కొన్ని చోట్ల అయితే అవ్వదు. సో అంత ప్రామిసింగ్గా ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మీ షిఫ్ట్ అనేది మీ యూనివర్సిటీ క్లాస్ టైమింగ్స్తో క్లాష్ అవుతాయి. ఆ టైంలో మీరు డెఫినెట్గా మీరు చూసుకోవాలి, మీరు యూనివర్సిటీకి వెళ్ళాలా లేకపోతే వర్క్కి వెళ్ళాలా, లేకపోతే ఆ వర్క్ వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ లేబర్ జాబ్స్లో అనేది మన 9 to 5 జాబ్ లాగా ఉండదు. మోస్ట్లీ అర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే లేట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే కరెక్ట్ మధ్యాహ్నం 2 o'clock నుంచి రాత్రి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. సో అండ్ ఈ షిఫ్ట్ టైమింగ్స్ అనేవి కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఈరోజు నాకు ఇదే టైం దొరికింది, రేపు కూడా ఇదే టైం దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. లేకపోతే ఈ మండే నాకు సేమ్ టైం దొరికింది, నెక్స్ట్ మండే కూడా సేమ్ టైం దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. సో మీరు చాలా థింగ్స్ అనేది మేనేజ్ చేసుకోవాలి, చాలా అడాప్ట్ అవుతుండాలి, చాలా చేంజెస్ అవుతుండాలి. సో అది ఫిజికల్లీ ఎక్కువ డిమాండింగ్ జాబ్ ఉన్న మెంటలీ స్ట్రెయిన్ అవుతారు మీరు లైట్గా. అండ్ ది అదర్ టైప్ ఆఫ్ జాబ్ ఏంటంటే డెస్క్ జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ స్టూడెంట్, లేకపోతే రీసెర్చ్ అసిస్టెంట్, లేకపోతే ప్రొఫెసర్కి అసిస్టెంట్ లాగా. అంటే మెయిన్ మీరు బ్రెయిన్ వాడేది, ఒక డెస్క్ మీద కూర్చొని నీట్గా పని చేసుకునే టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇవి ఏంటంటే మోస్ట్లీ 9 to 5, లేకపోతే పర్టికులర్ డెడికేటెడ్ షెడ్యూల్ టైమింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఆ టైమింగ్లో వెళ్ళి పని చేసుకొని తర్వాత యు ఆర్ ఫ్రీ.
ఇలాంటి డెస్క్ జాబ్ చేసే టైంలో మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది అండ్ పే అనేది కూడా చాలా బాగా చేస్తారు. అంటే కొంచెం ప్రాపర్ స్కిల్డ్ జాబ్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ 15-16 యూరోస్ మినిమంగా పే చేస్తారు అండ్ అది చాలా మంచిది మనకి. అండ్ ఇక్కడ జర్మనీలో ఆ టైప్ ఆఫ్ జాబ్స్ చేయడం కంప్లీట్లీ లీగల్ అండ్ ఇక్కడ చాలా కంపెనీస్ పోస్ట్ కూడా చేస్తాయి ఆ జాబ్, వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్. సో డెఫినెట్గా అనేది చెక్అవుట్ చేయండి మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే. కానీ దానికి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఒకవేళ ఐటీ సెక్టర్లో ఉన్నారనుకో డెఫినెట్గా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకపోతే అవండి ఏంటి మెషిన్ లెర్నింగ్ ఏంటి అనేది కావాలి. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అంటే మరీ నాకేం రాదు అట్లా ఏం చూడకండి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ప్రాపర్ రెజ్యూమే ప్రిపేర్ చేసి అప్లై చేయండి. అండ్ మెయిన్ థింగ్ కొన్ని చోట్ల ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో మీకు లాంగ్వేజ్ వస్తే మీరు సేఫ్గానే ఉంటారు. నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను స్టిల్ స్ట్రగలింగ్లోనే ఉన్నా ఫ్యాక్టర్లో. కానీ మీరు వస్తుంటే లాంగ్వేజ్ నేర్చుకొని రండి. సో నాకు ఎవరు స్టార్టింగ్లో చెప్పలేదు వర్కింగ్ స్టూడెంట్ ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయని. నేను బ్లైండ్గా లేబర్ జాబ్లకే వెళ్ళిపోయా. సో లేబర్ జాబ్లకు వెళ్ళకుండా మీరు ఇవి కూడా అప్లై చేస్తుండండి మీ ఫ్రీ టైంలో అనేది. మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్కి వస్తున్నప్పుడు జర్మన్ గవర్నమెంట్ బై లా మనకు ఒక బ్లాక్ అకౌంట్ అనేది తీసుకోమంటుంది అండ్ మనం అందరం తీసుకుంటాము. ఒక 10 lakhs వరకు వేసుకుంటే వాడు ఎవ్రీ మంత్ మనకు ఒక 90,000 అన్నట్టు ఎవ్రీ మంత్ ఇస్తుంటాడు మనకి. సో వాడిచ్చిన అమౌంట్ అనేది మన లివింగ్కి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ఆ 10 lakhs కష్టపడుతూ మీరు లోన్ల కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తున్నారంటే డెఫినెట్గా జ్ఞాన్ధన్ అనేది చెక్అవుట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నీట్గా అసిస్ట్ చేస్తారు. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ లోన్ కావాలి, కొలాటరలా నాన్ కొలాటరలా, అండ్ మీ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్గా మీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గియచ్చా పెంచచ్చనే కాదు కానీ ఎంత తక్కువ అయితే అంత బెటర్. అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా రెడ్యూస్ చేసి మీకు ఒక డెడికేటెడ్గా ఒక మనిషి కూర్చోపెట్టి మిమ్మల్తో మాట్లాడి మొత్తం మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ బదులు బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ఉన్న ఒక లోన్ని తీసుకొచ్చి మీకు ఇస్తారు ఆఫర్ లాగా. అండ్ ఇదంతా మీరు ఇంట్లోనే కూర్చుంటూ చేయొచ్చు అండ్ ఫర్ ఫ్రీ. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి జ్ఞాన్ధన్. కింద డిస్క్రిప్షన్లో నా పర్సనలైజ్డ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు వెళ్తే మీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అసిస్ట్ చేస్తుంటారు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ వీడియో. ఇందాక చెప్పినట్టు మనకి ఎవ్రీ మంత్ ఒక 930 euros వరకు అనేది మన బ్లాక్ అకౌంట్ ద్వారా అనేది వస్తుంది ఫస్ట్ 1 yearకి. సో ఆ 1 yearకి మీకు 930 euros అనేది సరిపోతుంది. కంప్లీట్గా మీ హెల్త్ ఇన్సూరెన్స్, రెంట్ అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. అంటిల్ అన్లెస్ మీరు ఒక లావిష్ లైఫ్ స్టైల్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు, లేదు అంటే సింపుల్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా అయిపోతుంది. నేను ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ వీడియో అయితే చేశాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఈజీగా సరిపోతుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే పార్ట్ టైం చేసేద్దాము, మీ సీనియర్స్తో మాట్లాడి రేపే నాకు ఒక జాబ్ ఇప్పించేసేయండి అన్నవన్నీ ఇక్కడ జరగవు. అంత ఈజీ కాదు. మీరు వచ్చిన వెంటనే మీ అన్బిల్డింగ్ అయిన వెంటనే మీకు ఒక ట్యాక్స్ ఐడి పంపిస్తారు. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు జాబ్లకి అప్లై చేయొచ్చు అండ్ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోగలుగుతారు. లేకపోతే చేయొద్దు బై లా. అండ్ మీరు బ్లాక్గా పని చేద్దాము, తక్కువ క్యాష్లో పని చేసేద్దాం, అయిపోగొట్టేద్దాము అవి ఇవి అని అనుకొని చేయకండి. అంత మంచిది కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ మెయిన్ పర్పస్ ఈ కంట్రీకి రావడం ఏంటంటే చదువుకోవడానికి. మనము ఎంత లీగల్గా ఉంటూ మన పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటే అంత బెటర్. సో నన్ను అడిగితే పర్సనల్గా బ్లాక్ జాబ్స్ అనేవి చేయకండి. అండ్ తర్వాత ఇందాక మాట్లాడుతున్నట్టు 934 అనేది ఫస్ట్ 1 yearకి అయితే వస్తుంది. ఆ 1 year 934లో కూడా మీరు మీ ఎక్స్పెన్సెస్ అంతా పోగా ఒక 150 to 200 euros వరకు సేవ్ చేయొచ్చు ఎవ్రీ మంత్. ప్లస్ మీరు ఈ
ఈ 12.41 అంటే 20 hours a week పని చేస్తే ఇన్ టోటల్ ఆఫ్ 992 euros అనేది వస్తుంది. దాంట్లో 9.3 మన స్టూడెంట్ సింగిల్ ట్యాక్స్. సో ఆ ట్యాక్స్ అనేది తీసేసిన తర్వాత మనకి వచ్చేది 900 euros. నేను ఇందాక చెప్పినట్టు 900 euros చాలా బెటర్గా సరిపోతుంది మీ లివింగ్కి. సో మీరు ఈ అమౌంట్తో యూనివర్సిటీ ఫీ కట్టచ్చా అనేది డిపెండ్. మీరు ఒకవేళ పబ్లిక్ యూనివర్సిటీలో ఉన్నారు అంటే ఒక 300 to 400 వరకు కట్టేస్తే మీ పని అయిపోతుంది, మీ ఫీ అది 300 to 400 euros. లేకపోతే నాలాగా ప్రైవేట్ యూనివర్సిటీ అని అంటే అది కొంచెం కష్టము, డిపెండింగ్ ఆన్ యువర్ ఫీ ఎంత ఉంది ఏంటి అనేది. కానీ స్టిల్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ హార్డ్ టు మేనేజ్ వైల్ డూయింగ్ పార్ట్ టైమ్ అండ్ మేనేజ్ యువర్ లివింగ్ అండ్ పేయింగ్ యువర్ ఫీ. అండ్ లోన్ కట్టడం అనేది అది కంప్లీట్లీ దూరం. అది కొన్ని మెంబర్స్ డెఫినెట్గా చేస్తారు, ఇక్కడ నేను చెయ్యట్లేదు అవ్వదు ఇంపాసిబుల్ అని అయితే నేనేం అనట్లే, డెఫినెట్గా చేస్తారు. కానీ ఇంకా దానికి చాలా గ్రైండ్ అనేది ఉంటుంది, అంత ఈజీగా కాదు. సో మీరు ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ మీ లివింగ్ని అయితే హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు. ఇంకా మీరు ఎక్కువ కష్టపడి చూసుకుంటే ఫర్దర్ మోర్గా కుదిరితే యూనివర్సిటీ ఫీ కట్టుకోవచ్చు అండ్ మంచిగా సేవ్ అయితే మీరు లోన్ కూడా కట్టుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకి సీజనల్ జాబ్స్ అనేవి చాలా ఫేమస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది, అందరూ అమెజాన్లో ఆర్డర్ చేసేసుకొని గిఫ్ట్లు పంపించేద్దాం అన్నట్టు ఉంటారు ఇక్కడ. సో అలాంటి టైంలో అమెజాన్కి వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ అవసరం. సో సీజనల్ జాబ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మీరు కూడా ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ ఇప్పుడు ఒక చిన్న బ్రేకే నడుస్తుంటుంది ఎడ్యుకేషన్ టైంలో కూడా. సో ఒక 1-2 weeks మీరు ఫుల్ టైం లాగా కన్వర్ట్ చేసి దాన్ని వర్క్ చేసి చెయ్యొచ్చు. అండ్ ఒకవేళ మీ హవర్స్ అనేవి మిగిలిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హవర్స్ అనేవి Jan to జనవరి టు డిసెంబర్ వరకు చూస్తారు, 140 full days, 280 full days. సో అవి ఫుల్ఫిల్ అవ్వలేదు అని అంటే మీరు లాస్ట్కి వచ్చేసరికి డిసెంబర్లో ఫుల్ టైమ్గా చేసేసి ఎర్న్ చేసి దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీజనల్ జాబ్స్ అనేవి ఏంటంటే మీకు పే అనేది కూడా కొంచెం బేసిక్ పే కంటే కొంచెం ఎక్కువ ఇస్తారు. సో అది కూడా ఒక చిన్న అడ్వాంటేజ్. అండ్ మెయిన్ టిప్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ లేకపోతే కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది ఉంటారు, చాలామందికి జర్మన్ రాదు. సో అలాంటి ఫ్యాక్టర్లో జాబ్స్ అనేవి లిమిటెడే ఉన్నాయి అండ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. అండ్ లాంగ్వేజ్ వస్తే మీరు ఎక్కడైనా పని చేయొచ్చు. లాంగ్వేజ్ వస్తే ఇక్కడ చాలా పెద్ద వెపన్, అది మీకు నీట్గా మీరు దీన్ని ఫైట్ చేయొచ్చు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని ప్రాపర్గా. ఎందుకంటే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ అప్లై చేసి లేకపోతే పని చేసేటోళ్ళు తక్కువ, వాళ్ళకి అక్కడ నీడెడ్ వర్క్ ఫోర్స్ అనేది. సో గైస్, వీడియో ఏం చేసే ముందు మీ అందరికి ఒకటి షేర్ చేయాలి. జ్ఞాన్ధన్ వాళ్ళు జీడీ కనెక్ట్ అని చెప్పి ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే మీకు ఏమైనా ఎంక్వైరీ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ రిలేటెడ్ లేకపోతే అకామిడేషన్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆ కంట్రీ గురించి, జర్మనీ అని కాదు వేరే కంట్రీస్ కూడా గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఎంక్వైరీని అడగచ్చు. నాలాంటి చాలామంది ఎవరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ని చూసి ఆన్సర్ చేస్తుంటారు. సో మీకు కూడా ఆన్సర్స్ అనేది క్విక్గా వస్తుంటాయి. సో డెఫినెట్గా జీడీ కనెక్ట్ అన్న వెబ్సైట్ చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. So that's it for this video. ఇంకో వీడియోలో కలుసుకుందాం. Until then, goodbye.